ప్రజలకు సేవలో అందుబాటులో ఉండి సేవ చేసే అవకాశం ఇవ్వండి జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత గత పాలకుల పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అలియాబాద్ మరియు మూడుచింతలపల్లి మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 7 జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారని శంకర్ గౌడ్ వెల్లడించారు. తుర్కపల్లిలో పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా నిశ్శబ్ద విప్లవంలాగా తెలంగాణలో జనసేన ఊపందుకుంటోంది. ఇవ్వండి. ప్రజలకు నిజంగా మనం ఇచ్చే హామీల్ని పరిపూర్ణంగా పూర్తి చేసినప్పుడే ప్రజలు నమ్మాలని మీ ద్వారా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలియాబాద్లో 7 మంది, అదేవిధంగా ముచ్చింతలలో 1, మిగతా ఎల్లంపేటలో లేదు. ఎందుకంటే అక్కడ మనకు కావాల్సిన వ్యక్తులు బరిలో లేరు కాబట్టి అక్కడ చేస్తలేము. మిగతా ఇబ్రహీంపట్నంలో కూడా దాదాపు 2 చేస్తుంది. మేము ఎవరు పోటీ కాదు, ప్రజలు మాకు తీర్పిస్తే ప్రజలే మాకు అన్ని రకాలుగా సహకరించాలని మీ ద్వారా కోరుకుంటున్నాము. మేము ఎవరితో పోటీ పడాలని కాదు, ప్రజలు మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి. ఎందుకంటే రాజకీయాల్లో మార్పు రావాలి. వచ్చినప్పుడే మిగతా పార్టీలు కూడా ఆలోచిస్తాయి, మంచిగా పనిచేస్తాయి. మీరు ఒక్కసారి జనసేనకు అవకాశం ఇవ్వండి, మిగతా పార్టీలు కూడా బలంగా పనిచేసేటట్టు వెళ్తారు. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఒక ఆలోచన మెదులుతుంది. అరే మనం ఎందుకు అంటే మనం ఫెయిల్ అయిపోయినాం కాబట్టి ఈరోజు జనసేనకు అవకాశం ఇచ్చారని వాళ్ళు కూడా ఆలోచించి ప్రజల మధ్యలో ఉండి పనిచేసేలాగా మేము ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. నమస్కారం. అలియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జనసేన పార్టీ నుంచి దాదాపు 7 మంది ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. వీళ్ళు కూడా గత కొన్నేళ్లుగా పార్టీ గురించి పనిచేసిన వాళ్ళు, మిగతా కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో కూడా అనేక సాయం చేసిన అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వార్డులో ఉన్న వ్యక్తులకు, చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులకే మేము అవకాశం ఇచ్చినాం. అదేవిధంగా ముచ్చింతలపల్లి నుంచి మన మిత్రుడు పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా చోట కూడా కొన్ని చోట్ల మేము పోటీ చేయడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలో దాదాపు తాండూరులో ఒక 5 మంది పోటీ చేయడం జరుగుతుంది. శంకర్పల్లిలో 2, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో దాదాపు 2, అలియాబాద్లో 7 మంది ఇట్లా పోటీ చేసుకుంటే, అంటే మాకు బలం ఎక్కడైతుందో అక్కడనే మా దృష్టి అంతుంది. జనసేన పార్టీ లక్ష్యం ఒకటే, ప్రజలకు అనుకూలంగా ప్రజలకు ఏ ఫలాలు అయితే అందాలో అవి అందేలాగా జనసేన ప్రయత్నం చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఎక్కడన్నా ల్యాండ్ కనిపిస్తే అమ్ముకోవడానికి చూస్తున్నారు తప్పితే ప్రజలకు ఎటువంటి మంచి పనులు చేయడానికి ముందుకు రావట్లేదు. అదేవిధంగా ఎక్కడైతే మున్సిపల్ కార్పొరేషన్ అన్నప్పుడు దానికి కావాల్సిన సౌకర్యాలు, అక్కడ చిన్న గ్రౌండ్ కానీ పిల్లలు ఆడుకునేది, అదేవిధంగా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కానీ, అదేవిధంగా అక్కడ పింఛన్లు ఎన్ని వస్తున్నాయి వాళ్ళకి ఇప్పించే విధంగా, అదేవిధంగా ఆ ఒక్క మున్సిపాలిటీలో మనం ఏ రకంగా అభివృద్ధి చేయగలుగుతాము అనేది దృష్టి పెట్టాలని నేను వీళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో బలంగా అవసరమైతే మేము ఎన్ఆర్ఐ ఫండ్స్ నుంచి ఈ యొక్క మున్సిపాలిటీలో గెలిచిన వ్యక్తులకి మాతోటి సాయం అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఫండ్స్ ద్వారా ఈ యొక్క మున్సిపాలిటీని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో మేము ఈ యొక్క మున్సిపాలిటీలో ఎవరైతే బలంగా పనిచేస్తున్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ ఈ వార్డులో ఉన్న ఓటర్లు కూడా ఒకసారి దయచేసి నా విన్నపం ఏంటంటే, వీళ్ళని గెలిపియండి. నిజాయితీగా పనిచేస్తారు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ జనసేన ఉంటుంది. అది మీ ద్వారా తెలియజేస్తున్నాను. నిజాయితీగా పనిచేస్తారు, ప్రజలకు అనుకూలంగా పనిచేస్తారు. ప్రజలకు ఏ సౌకర్యాలు కావాలన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అది సాధించేదాకా పోరాడతారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో మార్పు దశగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొత్త తరం రాజకీయాల గురించి జనాలు ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా మేము ఈ యొక్క మున్సిపాలిటీలలో పోటీ చేయడానికి యావత్తు తెలంగాణలో దాదాపు 350 పైచిలకు కార్పొరేషన్లో మేము పోటీ చేస్తున్నాము. కార్పొరేటర్లు కానీ, అదేవిధంగా కౌన్సిలర్లు కానీ. ఎందుకంటే జనాలు కూడా విసిగిపోయారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్ళ నుండి ఏదేదో హామీలు ఇచ్చి పక్కకు జరిగిపోయారు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో కూడా స్కూటీ ఇస్తా అంటారు,
4,000 పింఛన్ ఇస్తా అన్నారు, నిరుద్యోగ భత్యం ఇస్తా అన్నారు, రైతులకి అన్ని విధాలు ఆదుకుంటామన్నారు, రైతులకు కావాల్సిన ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు, అదేవిధంగా తులం బంగారం ఇస్తా అన్నారు. ఇవన్నీ మనం హామీలు ఇచ్చి అవి పక్కకు పెట్టేసి ఈరోజు మళ్ళీ ఏ రకంగా ఓటు అడగడానికి వస్తున్నారని నేను మీ ద్వారా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా. గత ప్రభుత్వం కూడా అన్ని నీళ్లు నియమాలు నిధులు అని చెప్పింది. ఆ నీళ్లు లేవు, నియమాలు లేవు, నిధులు లేవు. నీళ్లు వాళ్ళింటికే పోయినాయి, నియమాలు వాళ్ళింటికే వచ్చినాయి, నిధులు వాళ్ళింటికే పోయినాయి. ఇవాళ కోటేశ్వర్లు ఎవరన్నా ఉన్నారంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇవాళ ఫైనాన్స్ ఒక వెహికల్ ఫైనాన్స్ కట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అంటే ఈ రాష్ట్రాన్ని బస్ట్ పట్టించారు. అదేవిధంగా ఈ 2 సంవత్సరాలలో కూడా అనేక హామీలు ఇచ్చి ఎక్కడ కూడా ఆ హామీల్ని పరిపూర్ణంగా పూర్తి చేయలేదు ఈ యొక్క ప్రభుత్వం. దానికి దిట్టంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మాకొకసారి మీరు బలంగా నిలబడండి. ప్రజలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన అన్ని విధాలు అండగా ఉంటుందని, ఉచిత హామీలు ఇంకోసారి ఏ పార్టీ కూడా ఇవ్వొద్దని మీ ద్వారా నేను కోరుతున్నాను.